సో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అనవసరం అండి. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది రోడ్ విస్తీర్ణం పెద్దదా. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇది మన దౌర్భాగ్యం. 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏంటో తెలియదంట. సీడ్ యాక్సిస్ రోడ్ అంటే వెడల్పా అని అడుగుతున్నారు రైతుల్ని. అవునులేండి, అయినా రోడ్లు వేసే వాళ్ళకైతే గనక రోడ్ల వల్ల ఉపయోగం ఏంటి, వాటి ప్రయోజనాలు ఏంటి అని తెలుస్తాయి. కానీ వీళ్ళలాగా రోడ్లను తవ్వి మట్టి కంకర ఎత్తుకుపోయే బ్యాచ్ కి సీడ్ యాక్సిస్ రోడ్ ఏంటి, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని ఏం తెలుస్తుంది? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సీడ్ యాక్సిస్ రోడ్ అనేది రాజధాని అమరావతికి రవాణా వెన్నెముక లాంటిది. ఇది దొండపాడు దగ్గర స్టార్ట్ అయి తాడేపల్లి దగ్గర నేషనల్ హైవే 16 కలుస్తుంది. దీనివల్ల వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సిగ్నల్స్ దగ్గర ఇరుక్కుపోకుండా బకింగ్హామ్ కాలువపై ఉన్న స్టీల్ బ్రిడ్జ్ మీదుగా నేరుగా రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పటి వరకు విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళాలంటే గంటన్నర సమయం పట్టేది. కానీ ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వచ్చిన తర్వాత అది 15 నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. అంతేకాదు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ని 22 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో తీర్చిదిద్దారు. ఇందులో 9 లైన్లు, బస్సులకు ప్రత్యేక దారి, సైకిల్ ట్రాక్లు, గ్రీనరీతో పాటు కరెంటు వైర్లు, గ్యాస్ పైపుల కోసం రోడ్డు కింద యుటిలిటీ డక్లను కూడా అమర్చారు. దీనివల్ల ఏంటంటే ఒక్కసారి రోడ్డు వేసాక మళ్ళీ వేరే పనుల కోసం రోడ్డు తవ్వే పని ఉండదు. అంతేకాదు ఈ బకింగ్హామ్ కాలువపై 82 కోట్లతో కట్టిన ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన రోజుకి 1,50,000కు పైగా వాహనాలు హాయిగా ప్రయాణించవచ్చు. అయ్యా జగన్ గారు, దీనికి సంబంధించి ఇప్పటికే 2 దశల పనులు పూర్తి కాగా నేషనల్ హైవే 16 ని కలిపే 3వ దశ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి తెలుసా. అంతేకాదు ఫ్యూచర్ లో ఈ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్లకు అనుసంధానమై వ్యాపారాలు, ఐటీ రంగాల అభివృద్ధికి పెద్దపీట కాబోతోంది. నిజానికి రాజధాని ప్రయాణాన్ని ఇంత సులభం చేసిన ఈ రోడ్డు అమరావతికే ఓ వరం అని చెప్పాలి. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని ఎలా నాశనం చేద్దాం అనే ఆలోచనలు చేశారు తప్పితే ఒక్క పూటైనా ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం అని ఆలోచించుంటే ఇవన్నీ మీకు కూడా తెలిసి ఉండేవి సార్.